నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సాలగ్రామపురం. అంటే కాస్త కొత్తగా ఉంది కదా పేరు వింటుంటే అండి. ఏం లేదండి, విశాఖపట్నం అక్కైపాలెం పోర్ట్ స్టేడియం ఉంది కదా, పోర్ట్ హాస్పిటల్ అంటారు కదా, దానికి పక్కనే ఇప్పుడు ఇనార్బిట్ మాల్ అనేది ఒక షాపింగ్ మాల్ ఉండి కడుతున్నారు. అదనమాట ఇది. అంటే దాని వెనక వైపు భాగం. దానికి అభిముఖంగా శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పోర్ట్ క్వార్టర్స్, శ్రీ ప్రసన్న గణపతి ఆలయం కూడా, అంటే రెండు కంబైన్డ్గా ఉంటాయన్నమాట. అంటే సాధారణంగా మీకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూపించలేదు ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. అంటే విశాఖపట్నంలో చాలా ఆలయాలు ఉన్నాయండి. విశాఖపట్నం ఏంటంటే ప్రతి ఊర్లోనూ ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇది చూసారా, ఆ కొండంతా సింహాచలం దేవస్థానానికి సంబంధించిందనమాట. అప్పట్లో మీకు చూసాం 108 అడుగుల వెంకటేశ్వర విగ్రహాన్ని చూపించని చూస్తారు. అక్కడి నుంచి మొదలు ఈ కొండకి అనుకుని చాలా దేవాలయాలు ఉంటాయి. అందులో ఇటు మాధవదార దగ్గరికి వెళ్తే, అంటే మాధవదార కూడా జస్ట్ కొద్ది ముందుకెళ్తే మాధవదార ఎంటర్ అవుద్ది. అలా ఈ కొండగా అనుకుని చాలా దేవాలయాలు ఉంటాయి. అందులో ఇదొక ఆలయం. చూడండి, ఇక్కడ గరుత్మంతుల వారు మనకు ఆహ్వానం పలుకుతున్నారు. కాకపోతే కాస్త అప్లో ఉంది, హైట్లో ఉంది. కొంత అంటే బైక్ మీద కానీ కారు మీద కానీ వెళ్ళొచ్చు. నడిచెళ్తే కాస్త ఆయాసం వస్తుంది. చూద్దాం, వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉంది. దాని ప్రక్క నుంచి కాకుండా మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గం ద్వారా నేను పైకి వెళ్తున్నాను. ఉదయం వేళలో గుడిపై నుంచి ఈ సుప్రభాతం వినపడుతుంటే ఒక అద్భుతంగా ఉంటుందండి. జై వినాయక, వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మెట్లు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఎవరో పేర్లు రాశారండి. అంటే బహుశా ఈ మెట్ల మార్గానికి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు అనుకుంటా, దాతల పేర్లు అయి ఉండొచ్చు. చూడండి, ఇలా నడుచుకుంటూ వచ్చాను కదా, ఇది బైకు కారులు వచ్చే మార్గం. రెండు ఇక్కడ కలిసాయి. ఇక్కడ ఒక ఆయన పెట్టాడు బోర్డు, మన గుడి మన బాధ్యత, పర్యావరణ పరిరక్షణే సనాతన ధర్మం, ధర్మరక్షణ. బాగుంది. రోడ్డు ఈ మధ్యన వేసారనుకుంటా, చాలా బాగుంది. రేగి పళ్ళ చెట్టు. విశాఖ నగరం చాలా వరకు కనపడుతుందండి. అదిగోండి ఇనార్బిట్ మాల్ ఏరియల్ వ్యూ. శంకు చక్రాలు మధ్యలో నామాలు బాగున్నాయి కదండి. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, నమో వాసుదేవ, నమో నమ, జయ శ్రీ ఆంజనేయం. ఎంత ప్రశాంతంగా ఉందండి ఆలయం. ఆలయం అంటేనే ప్రశాంతత. ఎటువంటి ఇబ్బందులున్నా ఒక్క క్షణం తీరుబడి చేసుకొని మీరు రోజులో 1 గంట దైవ సన్నిధిలో గడిపితే మిగిలిన 23 గంటలు సజావుగా సాగుతాయని ఇది నా అభిప్రాయం. ఆలోచించండి. చాలా బాగుంది కదా. అదిగోండి షాపింగ్ మాల్ నగరం. ఇంకా పైకి వెళ్దాం. మరి కాస్త మెట్లు ఉన్నాయి ఇక్కడ. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, నమో వాసుదేవ, నమో నమ. చుట్టూ అరణ్యం, మధ్యలో దేవాలయం. చూసారా, సూర్యనారాయణమూర్తి వారు వస్తున్నారు. అది సీతమ్మ ద్వారా ఈనాడు ఆక్సిజన్ టవర్స్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే ఇక్కడ మైక్లో వస్తుందండి. సింహద్వారం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శ్రీవారి పాదాలు. అంటే ఒకప్పుడు ఈ ఆలయం చిన్నగా ఉండేదటండి. ఎవరో ఒక భక్తుడు పునర్నిర్మించారట.
ఇప్పుడు ఇది 1995లో పునర్నిర్మాణం జరిగింది. మరొకసారి డిమార్ట్ ఇన్ఆర్బిట్ మాల్ అది. దేవాలయ ప్రాంగణం అండి. బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. అదండి సూక్ష్మంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఫస్ట్ టైం, ఒక రకంగా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చూశాను. నాతో పాటు మీకు ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాను. ఈ విషయంలో సఫలీకృతం అయ్యానని భావిస్తున్నాను. ఓకేనా? పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, నమో వాసుదేవ, నమో నమో గోవింద గోవింద. పవన్ రామసాయ వెంకటముడి నామేశ్వ శ్రీ తులసి నామేశ్వ స్వామికుడమ్మాన నాగరవత వైశ్వ దశరామేశ్వ తులసి నామేశ్వ నాగేశ్వర గోత్ర వైశ్వ రామకృష్ణ నామేశ్వ సోమేశ్వర వెంకట పద్మకుమార్ నామేశ్వ